ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. నా ప్రార్థన యాత్రలో మొదటిసారి నేను కార్గిల్ టౌన్లో ఒక పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. ఈరోజు నేను శ్రీనగర్ నుండి కార్గిల్ వచ్చిన వెంబటే ప్రార్థన యాత్ర ప్రారంభించి రోడ్ల మీద సువార్త పత్రికలు పంచుతున్నప్పుడు ఒక 50-60 మందికి సువార్త పత్రికలు పంచిన తర్వాత ఒక రోడ్డు మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులకు నేను పత్రికలు ఇచ్చినప్పుడు వారు చదివి మొదటి భాగం చదివి నన్ను అడిగారు, ఇదేంటి అని. ఇది నేను ఖుదాకి పైగాం అంటే ఇది దేవుని వర్తమానం, అల్లాక మెసేజ్, ప్రాఫిట్స్ మెసేజ్ అని చెప్తే ఏం ప్రాఫిట్ ఎవరు అని అడిగారు. యేసుక్రీస్తు ప్రభువు అంటే వాళ్ళు మేము నమ్మం కదా, నువ్వెందుకు పంచుతున్నావు అని అడిగారు. వారిలో ఒక అతను నా ఆధార్ కార్డ్ చూపించమని అడిగి నా ఆధార్ కార్డ్ ఫోటో తీసుకున్నారు. తర్వాత రోడ్డు మీదనే నా ఫోటో తీసుకొని అతను తన ఫోన్లో తీసుకున్నాడు. ఏ ఉద్దేశంతో తీసుకున్నాడైతే నాకు తెలియదు. సరే అని నేను గవర్నమెంట్ ఏజెంట్ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వెళ్ళిపోయాను. అప్పటికే నేను 50-60 మందికి సువార్త పత్రికలు పంచేశాను. ఆ తర్వాత వెళ్తుండగా కొంతసేపు తర్వాత అదే వ్యక్తి వచ్చి నా వెనకమాల వచ్చి నా వెంబడి రా అని చెప్పాడు. నేను అతన్ని అడిగాను, ఎక్కడికి బ్రదర్, ఎందుకు రమ్మంటున్నారు? పని ఉంది, నీ పేరు నువ్వు కొత్తగా వచ్చావు కదా, నిన్ను రిజిస్టర్ చేయాలా అన్నట్లు చెప్పాడు. సరే అని నేను వెళ్ళాను. కొద్దిగా భయం స్టార్ట్ అయింది. నేను అడిగాను అతన్ని, మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీ ఇంటికి తీసుకెళ్తున్నారా, లేదన్నా ఏజెన్సీకి తీసుకెళ్తున్నారా, లేకపోతే పోలీస్ స్టేషన్కి నా మీద కంప్లైంట్ చేయడానికి తీసుకెళ్తున్నారా అని అడిగాను. తను నాతో రా అని చెప్పాడు. తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నాను, నీ గురించి రిజిస్టర్ చేయడానికి. డైరెక్ట్ ఒక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నేను ఉంటున్న హోటల్ యొక్క జ్యూరిడిక్షన్లో ఉన్న పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అతను, మిస్టర్ మొహమ్మద్ అలీ అతని పేరు. ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆఫీసర్ చాలా పొలైట్గా, కైండ్గా, ర్యాష్గా కాకుండా మంచిగా మాట్లాడాడు, అన్నీ అడిగాడు, ట్రాక్స్ తీసుకున్నాడు. ఇక్కడ చాలామందికి హిందీ తెలియదు, చాలామంది ఉర్దూ మరియు ఇంగ్లీషే చదవడం తెలుసు. సో ఉర్దూ ట్రాక్ తీసుకున్నాడు, తర్వాత ఇంగ్లీష్ ట్రాక్ తీసుకొని చదివాడు. తను ఇక్కడ ఇలాంటివి పంచకూడదు, ఇలా పంచితే ఇలాంటి నీకు ఏదన్నా శ్రమ కలగవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా నీ ఫోటో తీసుకొని ఎవరికైనా పంపించవచ్చు. ఆయన మాట్లాడిన ఒక ఇంటెలిజెన్స్ అనే మాట వాడాడు. ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలిస్తే నీకేమవుతుందో మేము చెప్పలేం, నీ హోటల్కి కూడా వాళ్ళు రావచ్చు అన్నారు. అంటే ఇక్కడ ఎలాంటి ప్రజలు ఉన్నారో నాకు తెలియదు. ఏవైనా పాకిస్తాన్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారా, లేకుంటే తీవ్రవాదులతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారా అనేది నా డౌట్. ఏదేమైనప్పటికీ వారు ప్రశ్నించిన తర్వాత, మాట్లాడిన తర్వాత మొహమ్మద్ అలీ ఆఫీసర్ మంచిగా నాకు సలహా ఇచ్చాడు. ఒక వార్నింగ్ లాగా కూడా హెచ్చరించాడు, మీరు దయచేసి ఇక్కడ పంపించొద్దు. నేను బ్రతిమాలుకున్నాను, నేను చాలా దూరం నుంచి వచ్చాను, ఈ పత్రికలలో కన్వర్జన్ చేసేది ఏం లేదు, నేను ఎవరికి డబ్బులు ఇచ్చి కన్వర్ట్ చేయట్లేదు, ఇది నా భక్తి, ఇది నా విశ్వాసంతో నేను వచ్చాను, ప్రార్థన చేస్తున్నాను, ఇవి ఇవ్వడానికి ఒక అవకాశం ఏంటన్నా కూడా తను నిరాకరించాడు, హెచ్చరించాడు, ఇలా చేయొద్దు, మీకే ఇబ్బంది అవుతుందని పదే చెప్పాడు. ఆయన లడఖ్లో కూడా ఒక 6 మంది సౌత్ ఇండియా నుంచి, దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన మిషనరీస్ మీద ఇలాంటి ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరిగిందని కూడా నాకు గుర్తు చేశాడు. సో ఈ విధంగా ఎస్ఐ మాట్లాడిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటున్న ఆత్మలో, ప్రభువా నేనైతే నా పని ముగించాను, నేను ఎవరికైతే సువార్త పత్రికలు పెద్దవారికి, స్త్రీలకు, యవనస్తులకు, చివరికి స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇచ్చే అవకాశం ఇచ్చావు, వారిలో నువ్వు ఒక్కరితోనైనా మాట్లాడి ఒక యవనస్తుని కానీ, ఒక కుటుంబంలో వ్యక్తిని కానీ, ఈవెన్ చిన్నపిల్లలకు కూడా మీరు దర్శనం ఇచ్చి వారిలో మీరు ఒక వెలుగు దీపాన్ని, ఒక ద్వీప స్తంభాన్ని, ఒక లైట్ హౌస్ను మీరు ఇక్కడ ప్రారంభించండి అని ప్రార్థిస్తూ నేను ఇంకా సువార్త పత్రికలు పంచడం మానేసి నా రూమ్కి వచ్చేసాను. ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రార్థన యాత్ర ముగించాను. నేను ఈ ప్రార్థన యాత్ర చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన దర్శనం బట్టి నేను దేవుణ్ణి గణపరుస్తున్నాను, దేవునికి కృతజ్ఞుడైనాను.
ఈ సమయంలో కన్యాకుమారి నుంచి కార్గిల్ ఇక్కడికి వచ్చేంత వరకు ప్రేమతో నేను ఎక్కడికైతే వెళ్ళి అకామిడేషన్ కోసం, వసతి కోసం అడిగానో నాకు వసతి ఇచ్చినటువంటి వారు, ఆహారం పెట్టినటువంటి వారు, కానుకలు ఇచ్చినటువంటి వారు, నన్ను బలపరిచినటువంటి వారు, నాకు సలహా ఇచ్చినటువంటి వారు, నన్ను హేళన చేసినటువంటి వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేనేదో గర్వంతో, అహంకారంతో నేను మాట్లాడటం లేదు. ప్రేమతో, దేవుని యందు భయభక్తులు కలిగిన కృతజ్ఞత భావంతోనే నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి నన్ను నాకు హాస్పిటాలిటీ, వసతి ఇచ్చి, భోజనం ఇచ్చి, కానుకలు ఇచ్చి, నన్ను బలపరిచి, నన్ను ప్రోత్సహించి అన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి విశ్వాసికి, విశ్వాసుల కుటుంబాలకు, సంఘంని కాస్తున్నటువంటి కాపరులకు, అనేక రాష్ట్రాలలో కన్యాకుమారి మొదలుకొని చివరికి ఈరోజు వరకు కూడా కార్గిల్కి వచ్చేంత వరకు కూడా నాకు ఆఫరింగ్స్ పంపిస్తున్నటువంటి స్నేహితులకు, నా కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా, నా బయలాజికల్ శరీరానుసారమైన కుటుంబంలో ఉన్నటువంటి నా భార్య కానీ, మా తమ్ముడు కానీ, మా బంధువులు కానీ, నా స్నేహితులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దర్శనం నేను ఇంకా కొనసాగించాలని, భారతదేశంలో ఉన్న ఇంకా వెళ్ళనటువంటి అనేక రాష్ట్రాలకు వెళ్ళి ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం వెళ్ళి ప్రార్థించాలి, సువార్త ప్రకటించాలని నా దర్శనం. ఈ దర్శనం ఇంకా అంతర్జాతీయంగా ప్రతి దేశంకు వెళ్ళి ప్రతి దేశం కొరకు ప్రార్థించాలని కూడా నాకు భారం ఉంది. కాబట్టి ప్రభు చిత్తం అయితే ఈ యొక్క ప్రార్థన యాత్ర ప్రపంచ ప్రార్థన యాత్రగా మారడానికి మీరందరూ ప్రార్థించండి. మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు కూడా సహపనివారిగా, ఒక సువార్థికుడిగా నాతో కూడా కలిసి పనిచేయడానికి ముందుకు రండి. మీరు ఎక్కడికి ఆహ్వానించినా నేను సిద్ధంగా ఉన్నాను. నేను సువార్త తెలియని ప్రజలకు రోమా 15:20 ప్రకారమే 15:20 సువార్త తెలియనటువంటి ఇట్ హస్ బీన్ మై అంబిషన్ టు ప్రజెంట్ క్రైస్ట్ వేర్ హీ ఈజ్ నాట్ ప్రీచ్. సువార్త క్రీస్తును ఎరగనటువంటి వారికి క్రీస్తును ప్రకటించడమే నా దర్శనం. ఇంకోటి, నశిస్తున్నటువంటి వారికి సిలువ సువార్త వెరితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సువార్త Romans 1:16 ఫర్ ఐ am not ashamed of the gospel of Christ for it is the power of God. సో ప్రేమైనటువంటి స్నేహితులారా, మీరు కూడా క్రీస్తుకు సాక్షులుగా ఉండండి. మీ జీవితం ద్వారా, మీ కుటుంబం ద్వారా, మీరు ఎక్కడున్నా, ఏ సంఘానికి వెళ్తున్నా క్రీస్తు కొరకు నిలబడండి, క్రీస్తు కొరకు సాక్షులుగా ఉండండి. ఇవి అంత్యదినములేమో కావచ్చు. ఎక్కడ చూసినా ప్రపంచంలో గందరగోళం జరుగుతుంది. దేశాలు యుద్ధాలు, దేశం పైన ప్రజలు యుద్ధం చేస్తున్నారు, దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి. సో ప్రభు అక్కడ సమీపంగా ఉందేమో. మనం సంఘంగా బుద్ధిగల కన్యకల వలె సిద్ధపడాలి. మనము దేవుని రాజ్యం చేరాలి. అక్కడ మన యొక్క పరలోక నివాసంలో మనం చేరాలి. ఇక్కడ ఉండడానికి భోజనం, బట్టలు, వసతి, ఇల్లు ఇవన్నీ అవసరమే, వెహికల్స్ అవసరమే. కానీ మత్తయి సువార్త 6:19-20 ప్రకారము లే యువర్ ట్రెజర్స్ ఇన్ హెవెన్, పరలోక రాజ్యంలో మీ ధనాన్ని సమకూర్చండి అని ప్రభు చెప్పినట్టు ఆ ధనం కొరకు పరిగెత్తండి. పరలోక రాజ్య సంబంధమైన ఆశీర్వాదాల కొరకు పరిగెత్తండి. కేవలము ఈ లోక సంబంధమైన ఐశ్వర్యము, ఆశీర్వాదము, ఆరోగ్యము, స్వస్థత ఇలాంటి వాటి మీదనే మీ భక్తి కేంద్రీకరించి మీరు దేవుని రాజ్యానికి అనర్హులు కాకుండా మీ యొక్క పిలుపును తెలుసుకొని మీ పిలుపుకు తగినట్టు మీరు కూడా ప్రభు కొరకు గొప్ప సాక్షులుగా జీవించాలనేది నా ప్రార్థన, నా ఆశ. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరులారా, సహోదరులారా, స్నేహితులారా, మీ అందరికీ నేను చేసే విజ్ఞాపనం ఏంటంటే, మీరు కూడా ఎక్కడ ఉన్నా క్రీస్తుకు సాక్షులుగా ఉండండి, సువార్తను ప్రకటించండి, శిష్యులుగా చేయండి. ఈరోజు మెగా చర్చ్ అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. ఒక సినిమా రంగంలో, ఒక వ్యాపార రంగంలో, లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నట్టు కూడా సంఘాలలో ఒక కుటుంబము, ఒక తరముకు సంబంధించిన వారి కుటుంబాలు తరతరాలు సంఘాన్ని ఏలుతున్నటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నాం. అది దేవుని చిత్తమా కాదా అని మీరు వాక్యానుసారంగా పరీక్షించండి, పరిశోధించండి. బేరియా సంఘం వలె ఉండండి, వాక్యానికి లోబడండి, క్రీస్తు కొరకు నిలబడండి. దేవుని దీవెన అంటే పరలోక రాజ్యంలో చేయడం కంటే గొప్ప దేవుని దీవెన ఏముండదు. ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా, ఎంత ఐశ్వర్యం సమకూర్చుకున్నా
మనము సమస్తాన్ని, ఒకడు లోకాన్ని అంతా సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుంటే ఏం లాభం అన్నాడు. కాబట్టి క్రీస్తుని సంపాదించుకుందాం, క్రీస్తు ఇచ్చేటటువంటి పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం, ఆ మహిమలో ప్రవేశిస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.